భార్యాభర్తల మధ్య గొడవలు అనేక కుటుంబాల్లో కన్నీరును మిగిల్చాయి. గొడవ జరిగిన తర్వాత ఆగ్రహావేశాలకు లోనే ఉరివేసుకుని అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు కడప జిల్లా రాజంపేటలో కూడా జరిగింది. అయితే భార్య ఉరివేసుకుంటుంటే భర్త అక్కడే ఉన్నా కనీసం కాపాడకపోగా ఉరి ఎలా వేసుకోవాలో తనకు వివరించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కడప జిల్లా రాజంపేట మండలం బోయిన్పల్లి గ్రామంలో రైల్వేలో కోపైలట్గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్, అతని భార్య కృష్ణవేణి కుటుంబ కలహాలతో గొడవ పడ్డట్టు సమాచారం. అయితే ఈ గొడవలు వీరికి నిత్యమేనని స్థానికులు చెప్తున్నారు. ప్రతిరోజు గొడవ పడటం, తర్వాత మామూలుగా ఉండటం సర్వసాధారణమే అనుకున్నారు స్థానికులు కూడా. అయితే ఈసారి విధి వింత ఆట ఆడింది. ఉరివేసుకుంటానని భర్తతో గొడవ పడిన భార్య కృష్ణవేణి ఈసారి నిజంగానే ఉరివేసుకుంది. అయితే ఆ ఉరివేసుకునే సమయంలో భర్త శ్రీరామ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నాడు. భార్య ఉరి వేసుకుంటుంటే కనీసం ఆమెను ఆపకపోగా ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలంటూ తనకు సూచనలు చేస్తూ వీడియో రికార్డ్ చేశాడు. సరదాగా భావించి తన భార్యను కాపాడుకోలేకపోయాడో లేక కావాలని ఆమెను ఉరిని ప్రేరేపించాడా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కృష్ణవేణి మృతిపై ఆమె బంధువులు ఆగ్రహావేశాలకు లోనే శ్రీరామ్పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయితే కృష్ణవేణి మృతికి ఆమె భర్తే కారణమని అతన్ని శిక్షించాలని వారు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉరివేసుకుంటుంటే కనీసం ఆపకపోగా చిత్రీకరించిన భర్త శ్రీరామ్ శ్రీనివాసులపై స్థానికులు మండిపడుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేక కుటుంబాల్లో కన్నీరును మిగిల్చాయి. గొడవ జరిగిన తర్వాత ఆగ్రహావేశాలకు లోనే ఉరివేసుకుని అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటిదే ఇప్పుడు కడప జిల్లా రాజంపేటలో కూడా జరిగింది. అయితే భార్య ఉరివేసుకుంటుంటే భర్త అక్కడే ఉన్నా కనీసం కాపాడకపోగా ఉరి ఎలా వేసుకోవాలో తనకు వివరించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కడప జిల్లా రాజంపేట మండలం బోయిన్పల్లి గ్రామంలో రైల్వే లోకో పైలట్గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్, అతని భార్య కృష్ణవేణి కుటుంబ కలహాలతో గొడవ పడ్డట్టు సమాచారం. అయితే ఈ గొడవలు వీరికి నిత్యమేనని స్థానికులు చెప్తున్నారు. ప్రతిరోజు గొడవ పడటం, తర్వాత మామూలుగా ఉండటం సర్వసాధారణమే అనుకున్నారు స్థానికులు కూడా. అయితే ఈసారి విధి వింత ఆట ఆడింది. ఉరివేసుకుంటానని భర్తతో గొడవ పడిన భార్య కృష్ణవేణి ఈసారి నిజంగానే ఉరివేసుకుంది. అయితే ఆ ఉరివేసుకునే సమయంలో భర్త శ్రీరామ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నాడు. భార్య ఉరి వేసుకుంటుంటే కనీసం ఆమెను ఆపకపోగా ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలంటూ తనకు సూచనలు చేస్తూ వీడియో రికార్డ్ చేశాడు. సరదాగా భావించి తన భార్యను కాపాడుకోలేకపోయాడా లేక కావాలని ఆమెను ఉరిని ప్రేరేపించాడా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కృష్ణవేణి మృతిపై ఆమె బంధువులు ఆగ్రహావేశాలకు లోనే శ్రీరామ్పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయితే కృష్ణవేణి మృతికి ఆమె భర్తే కారణమని అతన్ని శిక్షించాలని వారు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉరి వేసుకుంటుంటే కనీసం ఆపకపోగా చిత్రీకరించిన భర్త శ్రీరామ్ శ్రీనివాసులపై స్థానికులు మండిపడుతున్నారు.